పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉన్నంగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయిచూ ఉండెను. ప్రార్థన చేశాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగటి కాలమంతా మీ రెక్కల కింద ఉంచుకొని ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వర్షాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఇంకా సమృద్ధికరమైన వర్షాన్ని దయచేయండి. ఆయా స్థలాలలో సరైన వర్షం లేదు, కనికరం చూద్దాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం శనివారము విజ్ఞాపన కూడిక గనక ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరుచుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నిలబడినవాడు బలహీనుడు, మట్టివాడు, మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఏమని చెబుతున్నాము? ఆయన పెందల కడనే లేచి. ఒకప్పుడు విశ్వాసులు తెల్లవారక మునిపే స్తుతి కూడికలు జరిగేటి. కానీ మొబైల్ ఫోన్ వచ్చినాక కొందరి గృహాలలో ఎప్పుడు లేస్తారో వారికే తెలియకుండా పోతాం. కానీ క్రైస్తవ గృహాలలో ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన అత్యంత విలువైనది. ఆకాశం ఎగిరే పక్షులు 2 రెక్కలు అవసరం. విశ్వాసి కూడా నూతనంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పైకి ఎగురుదురు అనే మాట మనం చూస్తాం. కనుక 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానము. కనుక మన రక్షకుడు ఎప్పుడు లేస్తున్నాడంట? పెందల కడనే లేచి. అబ్రహామును గురించి ఏం చూస్తాము? తెల్లవారక మునిపే దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. మోషేను గురించి, మోషే అరుణోదయమే సీనాయి కొండకు వెళ్ళేవాడు. మోషేను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? మనుష్యుడు ఇంకొక మనుష్యునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను అనే మాట మనం చూస్తాం. యెహోషువ విజయవంతుడు. నాయకత్వంలో ఎక్కడ పొరపాట్లు లేవు. దేవుడు ఒక బాధ్యత చెప్పాడు.
నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేదను. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును మీ ఎదుట నీ ఎదుట ఏ మనుష్యుడు నిలువజాలడు. 10వ అధ్యాయము 42వ వచనములో ఏమని ఉంటుందంటే, యెహోషువ ఆ సమస్త రాజులను వారి దేశములను ఒక దెబ్బతోనే పట్టుకొనేను అన్న మాట మనం చూస్తాం. కానీ యెహోషువ గ్రంథములో యెహోషువ ఉదయమున లేచి పెందలకడే లేచి తెల్లవారక మునిపే అనే పదాలను మనం చూస్తాం. ఎవరైతే వేకువ లేచి దేవునితో సహవాసం చేస్తారో వారు విజయవంతులుగా ముందుకు సాగుతారు. ఒక భక్తుడు అన్నాడు, ఏ రోజైతే నేను ప్రార్థన చేయక నా దినం ప్రారంభిస్తానో ఆ రోజు విజయము సాతానుది అన్నాడు. ఆ రోజు విజయం ఎవరిదంట? సాతానుది. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో వేకువనే లేచి ప్రార్థించడం అలవరుచుకోవాలి. రాజైన దావీదు ప్రభుతో ఏమంటాడంటే, తెల్లవారక మునిపే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉన్నాను అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదయ ప్రాంతములలో ఆయన సువార్తను ప్రారంభించక మునిపే ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు. చూడండి 37వ వచనములో చివర్లో, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ అంతటను వారి సమాజ మందిరములలోనూ ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు. ఆయన సువార్త ప్రకటింపక మునిపే, ఎందుకంటే యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినను తండోపతండాలుగా వందలాది మంది ఆయనను వెంబడించేవారు. ఒక బైబిల్ పండితుడు ఎందుకు వీరు వెంబడిస్తున్నారు అని పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో 4 వర్గాల వారు బయటపడ్డారు. మొదట ఆయనను వెంబడిస్తే చేపలు రొట్టెలు ఆహారము దొరుకుతుందని ఆయనను వెంబడించేవారు. రెండవది, ఆయనను వెంబడిస్తే బలహీనతల నుండి బాగుపడొచ్చని ఆయనను వెంబడించేవారు. మూడవది, ఆయనలో తప్పు కనిపెట్టాలని వెంబడించేవాళ్ళంట. నాలుగవది, ఆయన వాక్యము విని ఆయన వాక్యానుసారంగా జీవించుటకు ఇష్టపడుటకు వెంబడించేవారు. కనుక ప్రభువా, ఈ ప్రజల మధ్య నేను చిక్కుకొనకుండా
నేను చక్కగా సమాధానం చెప్పుకున్నట్లుగాను, వారి సమస్యలను పరిష్కరించినట్లుగాను, వారి యొక్క బలహీనతలలో వారిని ఆదరించినట్లుగాను నాకు శక్తి దయచేయి అని ప్రభుని అడిగేవాడు. రక్షకుడే ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకొని ప్రార్థిస్తూ ఉంటే, సామాన్యులమైన మనము ఈ భ్రష్ట లోకములో, దుర్మార్గులు చెలరేగుతున్న ఈ లోకములో, దుష్టులు చెలరేగుతున్న ఈ లోకములో, పాపాత్ములు చెలరేగుతున్న ఈ లోకములో, మరి కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మను ఏం చేశారు? హత్య చేశారు. క్రూరులున్న ఈ భ్రష్ట లోకములో నువ్వు అద్భుతముగా రక్షించబడి ముందుకు సాగాలి అంటే ప్రార్థన కవచము అవసరమై ఉంది. ఏ కవచము? ప్రార్థనా కవచము, ప్రార్థన కంచె నీకు అవసరం. కానీ అది వదిలిపెట్టుకొని నీ సమయాన్ని వృధాగా గడుపుతూ, సాతానుకు అన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు. యోబును ఏ విధము చేతనైనను కదిలించు అని. కానీ సాతానుడే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ ఇంటి చుట్టూ నీవు కంచె, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నీ కుటుంబాన్ని భద్రపరుచుకోవాలంటే ప్రార్థన ముఖ్యం. లోకములో ఉన్న నాయకులుగా, లోకములో ఉన్న అధికారులుగా బైబిల్ చెప్తుంది కదా, మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే అది యెహోవాను ఆశ్రయించుట. యోబు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం. తూర్పు దిగు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు. కానీ సంపద మీద లేదు, కానీ యోబు మనసు సంతానం మీద ఉంది. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతనం విసర్జించిన యోబు, గొప్పవాడైన యోబు, అతని వంటి వాడు ఎవడు లేడని దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరచుచూ వచ్చెను. అప్పుడప్పుడు కాదండి, కొందరికి అప్పుడప్పుడు ఉత్సాహము ఉరిమిడి మాదిరి వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కాదంట. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండెను. ఫలితముగా యోబు ఏదైతే కోల్పోయాడో, యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలధికముగా దేవుడు అతనికి దయచేసెను. కనుక మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏలీ యాజకుడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి దేవునికి సేవ చేయి. ఏలీని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు.
ఏమని? నీవు నాకంటే నీ పిల్లలను గొప్ప చేసుకోవచ్చు. ఏమైంది? ఒక్క దినమే కుటుంబం యావత్తు దేవుని ఉగ్రతకు పతనమైపోయి అజానుబాబుడు ఏలి మెడ విరిగి చచ్చాడు. కుమారులు వ్యభిచారులు, దౌర్జన్యపరులు ఇంకా అర్పణ చెల్లించక మునిపే మేము లాక్కుంటామనుకుంటాం. బతికారా 100 ఏళ్ళు? 100 ఏళ్ళు బతకలేదు. ఒక్క దినమే కోడలనింది. ఇశ్రాయేలు నుండి ప్రభావము పోయను. జాగ్రత్త. ఒక కుటుంబము ప్రార్థన ద్వారా రక్షించుకున్నాడు యోబు. ఒక కుటుంబము దేవుని కంటే తాను గొప్ప చేయడానికి శత విధాలుగా చేశాడు. తన పిల్లల్ని ఏ రోజు కూడా మందలించలేదండి. జాగ్రత్త. నీకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, నీ గృహములో సరైన వసతులు లేకపోయినా, నువ్వు మోకరించి ప్రార్థించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయములో గుణవతి అయిన స్త్రీ యొక్క పిల్లలు అంటున్నారు, మా అమ్మ ధన్యురాలు, మా నాన్న ధన్యుడు. గవిని ఎదుట ఆమె చేతి పనులు పొగడబడును. పొగిడించుకోవడం కాదు, చాలామంది పొగిడించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈమె అలా కాదు. తన గృహానికి మాత్రమే, తన కుటుంబాన్ని కట్టుకుంది కనుక ఆమె చేతి పనులే ఆమెను పొగుడును అనే మాట మనం చూస్తాం. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించక మునిపే ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. అద్భుతము జరిగినా కూడా ఆయన ప్రార్థన చేశాడు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరవగా వారు తిని తృప్తి పొంది ఇంకా 12 గంపలు మిగిలాయి. 6వ అధ్యాయము 40-46 వచ్చింది. మార్కు సువార్త 6:46. 6వ అధ్యాయము 46 వచ్చింది. వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళే. అద్భుతం జరిగిన తర్వాత కూడా నేనేమనుకుంటున్నావు తెలుసు కదా, నా పేరు అడుగుపో చెప్తారు అని ఇది చూపలే ఆయన. వారిని వీడు కొలిపి ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది కనుక నీ సమయాన్ని వృధా చేసుకోకు. ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడండి. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు.
విజయవంతమైన జీవితము నీకు కలగాలంటే ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తావో దేవుడే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఏ పనికైనా ప్రార్థించాలి, ప్రార్థనతో ప్రారంభించాలి. పాత దినాలలో సంఘముతో వారు ప్రార్థనలో ఉండి సంఘాన్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకునేవారు. లేఖనాలు మాకు తెలుసు కదా అని వారు నిర్లక్ష్యంగా ఉండలేదు. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది. మూడవ సందర్భం మార్కు సువార్త 9వ అధ్యాయములోనే ఆయన రూపాంతరము పొందే సందర్భములో కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 2వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి రూపాంతరము పొందక మునుపు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతావో అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగుల తెల్లనివి ఆయను. లోకమందు ఏ చాకలీను అంత తెల్లగా చలువా చేయలే. మోషే ఏలియా వారి కనబడి యేసుతో మాటలాడుచుంది. ఏమంట? వారు రక్షకునితో మాట్లాడుతున్నారు. నిర్గమమును గురించి, పునరుత్థానమును గురించి. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అత్యంత విలువైనది. యవ్వన పిల్లలు సమయాన్ని వృధా చేసుకోకుండా పని వెళ్ళిన తర్వాత, డ్యూటీ అయిన తర్వాత మీకు సమయం దొరికినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకొని ప్రార్థన చేసుకోవాలి. మా సోదరుడు సాగిబండ మార్కన్న ఉన్నాడు. మరి మీ గృహాలలో ప్రార్థన గృహము ఏదన్నా ఉందా? మీ ఇళ్ళలో బాత్రూమ్ ఉంది, హాల్ ఉంది, బెడ్రూమ్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి. కానీ ప్రార్థన గృహం లేదు. వాళ్ళ ఇంటికి పోతే ఎవరే ఇదేందనుకోండి రా చెప్పాను, ఇది ప్రార్థనకు రా, నేను ప్రార్థన చేసుకుంటే కట్టించుకున్నాను. ప్రభుకు ప్రథమ స్థానం. కొందరు దాదాపు 5-6 ఇల్లు, 5-6 మేడలు కట్టింటారు. ఇది మా అబ్బాయి కండి, ఇది మా అమ్మాయి కండి, ఇది మా చిన్నోను కండి, కిందని మేమండి నడవలేమండి, వాళ్ళ వరకే. కానీ ఒక గృహానికి వెళితే సేవకులకు విడిది అని ఒక రూమ్ కట్టించేసి, సేవకులకు ఓబెట్టేటోళ్ళే కరువుగా ఉండాలి, విడిదా చూసారా? ఒక పెద్ద రూము, అన్నీ
ఆయన బైబిల్ ఈబులు చదువుకొని ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఒక గృహమే వారికి కేటాయించి, ఇది ఎందుకు అని అడిగిన దేవదానం గారు, మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి ఈ పట్టణంలో సేవను ముగించుకొని మీరు ఎప్పుడైనా ఇది మీది మాది కాదు అంటారు. చాలామంది మాది మాది అంటారు, కానీ వాళ్ళు అంటారు ఇది దైవజనులదని. ఎవరైనా రావచ్చు, ఇక్కడ ఉండి ఈ పట్టణంలో సేవ చేసుకుని వెళ్ళవచ్చు. వారు ఇక్కడ ఉంటే వారికి కావలసిన సదుపాయాలన్నీ మేమే మళ్ళా హోటల్లో తెచ్చుకొని తిని అక్కడే తిని వచ్చి పండుకోండి అన్న మళ్ళా దొంగ వైఖరి కూడా కాదు. మీరు ఎన్ని రోజులైనా ఉండండి, కానీ సేవ ముఖ్యం. సునేమురాలు తన భర్తతో ఏమనింది దారా మరియమ్మ గారు, ఇదిగో నువ్వు ఇట్లా అడిగితే కనుక ఈసారి బయట కూర్చుంటా చూడంటాను. ఏమనింది? మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు దైవజనుడని నేను ఎరుగుతున్నాను. ఏమంటే పైన ఖాళీగా ఉంది కదా, మరి ఒక చిన్న రూమ్ వేస్తే ఆయన కావలసిన పీట, దీపస్తంభము, మంచం పెట్టేస్తే ఆయన రాత్రంతా దేవుని సన్నిధిలో ఉంటాడు కదా, మనకు ఆశీర్వాదం కదా. దైవజనులు విశ్వాసులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. అది తెలియక అడ్డుగోడలు కడుతూ ఉన్నారు. ఎరికో గోడలే అడ్డు వేశారు, కూలిపోయినాయి. ఈ చిన్న మురికాలు ఎంత. కాకపోతే వారు ప్రార్థన చేస్తారు. వారు ఏం చేస్తారు? వారికున్న ఆయుధం ప్రార్థన. ఎరుకోవాలి, మీ పాదాలు మా పట్టణం పడకుండా బిగించేసి గట్టిగా ఏమైనాయి బూరలు ఊదగా ఎరుకో గోడలే. ఇదెంత. కాకపోతే మనం యాజకీయం గనుక రాజకీయం మనకు అక్కర్లేదు. మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. ప్రార్థించు, దేవుడే కార్యం జరిగిస్తాడు. అదేంటండి, వాళ్ళు కాసేపు ఉండి ప్రార్థన చేసుకుని వెళ్తారు కదా. వాళ్ళు తాగుడుబోతులు కాదు కదా, వాళ్ళు వ్యభిచారులు కాదు కదా, వాళ్ళు దొంగలు కాదు కదా, వాళ్ళు పేకాట ఆడేటోళ్ళు కాదు కదా. మోకరించి ప్రార్థించేవారండి. హామాను భార్య అనింది, అతడు యూదుడైతే అతని వలన నీకు నాశనము తప్పదు అనింది. దేవునికి విరోధముగా ఏ ఆయుధము, ఏ మనుష్యుడు నిలబడడు. గుర్తుపెట్టుకో, నీకు దేవుని లేఖనాలు కూడా తెలుసు, నీకు తెలియక కాదు. ప్రార్థిస్తారు, మరి ప్రవైపు చూస్తారు. దేవుడే ప్రజల్లోనే కార్యం జరిగిస్తారు. కనుక నువ్వు ప్రార్థించు. ఆయన రూపాంతరము చెందకమును ప్రార్థనలో ఉన్నాడు. ఏ చాకలియు చలువ చేయలేదంట. ఏ మనుషుడు ప్రకాశమైన జీవితం సాధ్యముగా అన్ని విషయాలను ఆయన శిష్యులకు చెబుతూ ప్రార్థన ద్వారా ఇవి సాధ్యమని హెచ్చరించాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన
ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైన వదిలిపోవుట అసాధ్యమని వారితో నువ్వు జయించలేకున్నావే, నువ్వు ఓడిపో స్థితిలో ఉన్నావే, నువ్వు విజయవంతునివి కావాలి అంటే ప్రార్థన వలననే అంటున్నాడు రక్షకుడు. ప్రోత్సహిస్తున్నాడు తన పిల్లలను. ఇవి ప్రార్థన వలననే. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయు దేవుడు నీ దేవుడు. ప్రార్థన చెయ్యి, చింతించాకు. చింతించే కొద్దీ నీకు అనారోగ్యం పెరుగుతుంది. మంచి డాక్టర్ ఉన్నాడు అనుకో, ఆయన మాటల చేతనే సగం రోగం తగ్గిస్తాడంట. ఏందండి దేవదాసు గారు ఈ నొప్పులకు బాధపడుతున్నాడా? ఎట్లా ఆ మంచం మీద చూడండి, వాడు 20 సంవత్సరాల నుండి మంచంలో లేగలేకపోయినారు. ఏందండి ఇది? కాస్త ఆహార నియమాలు పాటించండి, మళ్ళీ కుర్రోడుగా తిరుగుతావు. డాక్టర్ చెప్పాడు. నాకెంతో బలం వచ్చిందయ్యా. మా డాక్టర్ గారు సిక్ ఆయన, నేను బెంగళూరుకు వెళ్ళేవారు. ఆయన ఒకటే మాట చెప్పేవారు, మీరు దేవుని సేవ చేస్తున్నారు కనుక ఇతరుల సమస్యలు మీ సమస్యలుగా తీసుకుంటారు కనుక కొంత మీరు బలహీనపడతారు, కానీ ధైర్యంగా ఉండండి. రెండవది, రుచిని చంపుకోవా. రుచిని ఏదైనా తిను, కానీ తగినంత తిను అన్నాడు. ఏమన్నాడు? మనం అట్లా కాదు. ఆ తినక మునిపోయి 2 ట్యాబ్లెట్లు వేసుకుంటాడు మా వాడు. తిన్నాక మళ్ళీ 2 ట్యాబ్లెట్లు. అది కాకుండా మళ్ళీ కోకో కోలా థమ్సప్ ఏదో ఒకటి పడితేనే పద్దన అన్లోడ్ అయ్యి చూసారా. పప్పుచారు ఎప్పుడైతే ట్యాబ్లెట్ వేయడు మా వాడు. నువ్వు తగినంత, సామెతల గ్రంథంలో ఎప్పుడో చెప్పింది కదా, నువ్వు వేలికతో అసలు ఏ వ్యక్తితో కూర్చున్నావు ఒకసారి ఆలోచించుకో అంటుంది బైబిల్. పైకే ఏమంటాడు? తిను, పుష్కలంగా తిను, దేవదానంగా భయపడకండి, బాగా తిను. కానీ అంతరంగంలో లెక్కలు వేసుకుంటాడు. వచ్చారురా, నేను నలుగురికి చేసే వాడు ఒక్కడే తినిపోయినారా, అవతలోనికి ఉందా లేదా? అందుకని నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్నాడు బైబిల్లో. నువ్వు బైబిల్ చదువు. ఆహార నియమాల గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక విందుకు పోయినావనుకో, నువ్వు ఆత్రపడాకు, వెనకలుండు. వాడే వచ్చి ఇక్కడ కూర్చోబెడతాడు. నిన్ను పిలిచాడే విందుకు, దదనంగా రండి. నువ్వు ముందు పోయినావనుకో, అమ్మా ఏమనుకో అమ్మా కొంచెం వేయిపించినాడు, మళ్ళీ కూర్చుందువులే అంటాడు. అప్పుడేమైపోయా అంతమందిలో? అందుకని ఆత్రపడాకు అన్నాడు. చూసారా, వెనక ఉండు. మహారాజులాగా వాడే పిలుస్తాడు, రండి అది కూర్చుంది రండి. అట్లా కాదు, ఆడైపోతుందో అని ముందు కూర్చున్నాడట ఒకటి. వాడు వచ్చి, వరే ఇప్పుడు మా ఊరు ప్రెసిడెంట్ వచ్చారు, ఏమనుకో అక్కడ లెగురా అన్నాడు. వచ్చి కదరా ఇప్పుడు నేను అందరిలో నేను ఫస్ట్ తిద్దామని నంది లేపుతాడు. ఆహార నియమావళి కూడా రాజుల దగ్గర పోయినప్పుడు కూడా నీ మాటలు ఎలా ఉండాలంటే అధికారుల దగ్గర కొద్దిగా ఉండాలంట, ఏవేవో మాట్లాడకూడదు. కనుక ఒకటి, ఆయన సువార్త ప్రారంభించిన మునుపు ప్రార్థనలో ఉన్నాడు, అద్భుతాలు చేయక మునుపైన ప్రార్థనలో ఉన్నాడు, రూపాంతరం పొందక మునుపైన ప్రార్థనలో ఉన్నాడు, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యముగా చేయడానికి ఆయన ప్రార్థనలో ఉన్నాడు.
5వ మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 24-25 వచ్చిన. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. నీ మనసులో సందేహము లేకుండా, పై వచనములో నువ్వు వేటినైతే జయించలేకపోతున్నావు, దేవుడు నాకు అద్భుతమైన సహాయం చేస్తాడు. అబ్రహాం అదే కదా, దేవుని ఎందుకు మహిమపరిచాడంటే అబ్రహాము ఎందుకు దేవుని మహిమపరిచాడు? ఎందుకు మహిమపరిచాడంటే అబ్రహాము వాగ్దానము చేసిన దానిని ఆయన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను, దేవుని మహిమపరిచాడు. నా దేవునికి అసాధ్యమేంది లేదు. మొదటేమో ఇద్దరు నవ్వుకున్నారు. మొదట ఎవరు నవ్వారమ్మా? కృపమ్మ, శారక్క నవ్విందా? అబ్రహ్మన్న నవ్వాడా? శారక్క కదూ. చూడు, కృపమ్మ కూడా చక్కగా జవాబు ఇస్తుంది. మొదట అబ్రహాం నవ్వాడు. అప్ప చూడప్ప 100 ఏళ్ళలోనికి అబ్రహాం వచ్చే సంవత్సరం మీ ఇంట్లో కుమారుడు అన్నాడు. ఈయనకేమైనా అంత నా శరీరం చూసే ముసలోని పట్టుకుంటే ఏమైతే శరీరం లూజ్ వస్తుందా? అయిపోయి వాగ్దానం చేసి అని అబ్రహాం నవ్వాడు. తర్వాత శారక్క నవ్వు. కానీ అసలు చిట్టా ఇక్కడ దొరుకుతుంది మనకు. అసలు విషయం రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనం లేదా 19 నుండి. అతడు విశ్వాసము వలన బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును గూర్చి మృతతుల్యమైనట్టు ఆలోచించెను. ఆలోచించెను గాని విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము అది దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని వాగ్దానమును నమ్మాడు. మనకన్నీ అపనమ్మకాలే. ఇచ్చాడా చేస్తాడా అన్న వాళ్ళంతా అరణ్యములు ఏమైనారు అంతే. మన విశ్వాసంలో కొనసాగాలి అంతే. మన ప్రార్థన మన మరణము వచ్చేంత వరకు కొనసాగాలి. అప్పటికప్పటికి కాదు, దేవుని యొక్క జవాబు పొందేంత వరకు కూడా ప్రార్థన చేస్తుంది. ఈ విధవల మాటి మాటికి గోజాడకుండున్నట్లు ఆ అన్యాయస్తుడైన మనుష్యుడే ఆలోచిస్తే, నేను సర్వశక్తిమంతుని కదా, సర్వాంతర్యామి కదా, సర్వవ్యాప్తి కదా, మరి దేవుడు తన్ను అడుగు వారికి అంతకంటే మీ అంతకంటే
ఆయన రెండింతలు అధికముగా ఇస్తాడు. కానీ సందేహించకూడదు, ప్రార్థిస్తూనే ఉండాలి, బతిమాలుతూనే ఉండాలి, గోజాడుతూనే ఉండాలి. రాత్రంతయు దేవునితో పోరాడి అతడు జయము పొందెను, అతడు కన్నీళ్లు విడిచెను, అతడు బతిమాలెను. అవసరమా బతిమాలేది? నువ్వేదో బతిమాలుకుంటే బతిమాలుకో, అంత బతిమాలు అంత ఓర్పు ఓపిక నాకు లేదు అంటున్నది నాటి క్రైస్తవులు. సరే, యాకోబు రాత్రంతా బతిమాలుతుంది, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. అందుకనే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని గర్భములోని 12 గోత్రకర్తలను ఉద్భవింపజేశాడు దేవుడు. యూదా గోత్రములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రార్థన అంత అమూల్యమైనది. అప్పటికప్పటికో అవసరానికో కాదు. నీ ప్రార్థనలన్నీ పరలోకంలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నది. 6వ మాట, ఆయన గెస్సమనే తోటలో కూడా ఆయన చెమట రక్త బిందువు వలె, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. చాలామంది నా ఇష్ట ప్రకారం అంటున్నారు. తండ్రికి అప్పచెప్పాడు. ఆ శ్రమలో, ఆ ఘోరమైన హింసలో చివరికి ఆయన సిలువలో కూడా ఏం చేశాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని 7 ప్రార్థనలు చేశాడు మన ప్రభు. 1, సువార్త చేయకమునకు. 2, అద్భుతము జరిగిన తర్వాత. 3, రూపాంతరము పొందకమునకు. 4, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయుటకు ప్రార్థన ముఖ్యమని. 5, విశ్వాసము వలనే నువ్వు నమ్ముచు ప్రార్థిస్తే నువ్వు అడిగేది ప్రతిదీ ఆయన ఇస్తాడు. 6వది గెస్సమనే తోట. 7వది ఆయన సిలువపై ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రజాక్షేమము కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని మనం ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు, మీ అక్కర్లు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.
సోదరులు బత్తల దేవదాసు గారు నిన్ననే కలెక్టర్ ఆఫీస్కి పోయి వచ్చారు. అధికారులు దయ చూపునట్లుగా ప్రార్థన చేయండి. మరి రాత్రి అద్భుతమైన వర్షం కురిసింది. అందును బట్టి మనం ఎంతగానో ప్రభును, కొన్ని ప్రాంతాలలో లేదు, మన ప్రాంతంలోనే ఉంది. మరి ఉదయకాలం మన మూతుబర్ రైతు గారు మరి మిరప పంట నాటారు. అది మంచి ఫలించినట్లుగా ప్రార్థన చేయండి. ఒకటి ఉల్లినారు, అంటే మన ఉల్లిగడ్డలు రావలేదు చెప్తాను, ఉల్లినారు, మొక్కజొన్న, ఇప్పుడు మిరప పంట. వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు కదా, లక్షలాది రూపాయలు రాణించినట్లుగా ప్రార్థన చేయండి. పాల్ గారు CA పరీక్షలు రాశాడు, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. బిషప్ ఉన్నాడా, డ్యూటీ ముగించుకొని వచ్చాడు. మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. రాజయ్య కూడా డ్యూటీ ముగించుకొని వచ్చాడు. మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. దాదా కిషోర్కు ఆపరేషన్ జరిగింది. ఆయన తీసుకుంటున్న ప్రతి మందు పదార్థము దేవుడు దీవించి చక్కగా నడిచినట్లుగా ప్రార్థన చేయండి. రామాజీ శ్వేత నిజంగా వారి ఇంట్లో దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. వారి చేసిని డాక్టర్లు ఏమన్నారు, ఇది మా వల్ల కాదు తీసుకెళ్ళండి అన్నారు. ఆమె ఇంకా సజీవురాలుగా ఉంది. నిన్న ఉదయం శ్వేత ఒక 5 నిమిషాల వరకు ఏం లేదంటే బుక్క ఊపిరి పిలుచుకునేది కూడా లేదు. కానీ దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. సజీవురాలుగా దేవుడు అప్పగించాడు. నిజంగా అది దేవుని కృప. కనుక శ్వేత కోసం కూడా ప్రార్థన చేయండి. మరి మన ప్రియుడు సంఘములో దేవుని వాక్యము భుజాల మీద వేసుకొని ప్రకటిస్తున్న బత్తల దేవదాసు గారు మరి బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగాను, వారి పెద్ద కుమార్తె అనంతపురం కాలేజీలో చేరింది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా చక్కగా ఒక మంచి విద్యార్థి ఎదుగునట్లుగా ప్రార్థన చేయండి. శ్వేత మరి ఉద్యోగ పరీక్ష రాసింది, మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి వారి అక్కగారు కొన్ని కోచింగ్లు తీసుకోవడానికి హైదరాబాదులో ఉంది. మరి ఆమె ఉంటున్న ప్లేస్ కూడా ప్రతి అడుగులో కూడా దేవుని కాపుదల ఉంది. చక్కగా నేర్చుకొని వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించడానికి సంసిద్ధముగా ఉంది. సండే స్కూల్ మేడం యొక్క కుమార్తె ఈ ఉదయము బైకు వేడి పొగబోయి దాని మీద కాలు పెట్టింది, చిన్న గాయమైంది. దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన. ఇంకేమైనా ఉంటే తెలియజేయచ్చు. దర్శనం ఏం లేవులే అంటున్నాను. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా యాడికి క్రైస్తవ కూడిక చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని మీరు కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో వ్యక్తిగతంగా విభిన్న రీతిగా డ్యూటీలు చేయిస్తున్నారు. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. ప్రతి ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నా. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దయచేయండి. నూతనముగా వస్తున్న వారిని దీవించండి. ఈ ప్రదేశమంతా పరిశుద్ధులతో నింపబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. అయ్యా, సహాయమును మీరు దయచేయండి.
హేమావతి కొరకై మేము ప్రార్థిస్తాం. ఆమె వదిన అలాగే కుమారుడు కుమార్తెను దీవించి సింధు కోయంబత్తూరులో చదువుతూ ఉండు. ఎటువంటి బలహీనతలు మీరు కానికుండా కాపాడండి. యేసు ప్రభువా, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. కుమారుడు ఆయా ఆట పోటీల్లో పాలు పొందుతూ ఉన్నాడు. మంచి విజయముతో సాధించటకు మీ కృపను దయచేయండి. జగదీష్ వివాహ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి. సాయిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టును దీవించండి. యవన పిల్లలు రాత్రి కూడికలకు రాలేకపోతున్నారు, కనికరం చూపండి, కార్యం జరిగించండి. ప్రతి కూడికకు వచ్చినట్లుగా కార్యం జరిగించండి. ఆయన ఉద్యోగ వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. తాతయ్య ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు తల్లిదండ్రులు దీవించండి. జాకోబ్ జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. ఇంటి పని చేపట్టాడు, ప్రతి అక్కర కూడా మీరు తీర్చండి. యేసు ప్రభువా, గురక ఓబులేస్ ఓబయ్య వారి భార్యలు వారి పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. బత్తల దేవదానం గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. రంగా ఆయన భార్య గత దినాలలో కర్నూలు వెళ్ళి వచ్చారు. వారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పిల్లలను మీరు దీవించండి. మునుస్వామి ఆయన భార్య వారి కుమారులను దీవించండి. కారును దీవించండి. జ్యోతిర్మయ్ పరీక్షల కొరకు సిద్ధపడతా ఉంది. గర్భవతి గర్భములు ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వంశీని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తల్లిదండ్రులు తోబుట్లు దీవించండి. ఆయన సరిగ్గా కూడికలకు రాలేకపోతున్నాడు, కనికరం చూపండి, కార్యం జరిగించండి. నేను ఈ రాత్రి మీరు ఆయనతో మీరు మాట్లాడండి. నేను ఆరాధన వెళ్ళకపోతే చాలా నష్టపోతాను అన్నట్టుగా దేవా ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేవా వారు చేర్చుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయములు పెడతాయి. ఇస్సాకు తల్లిదండ్రులు బట్టి మీకు స్తోత్రములు. శ్వేత నిన్నటి దినమున చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఇదిగో దోర్కాన్ని ఏ విధంగా సజీవురాలుగా మీరు అప్పగించారు, ఆ విధంగా ఆమె విషయంలో కూడా మీరు మహా కనికరం చూపి నైనా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇస్సాకుని దీవించండి. ఇద్దరు రక్షించబడిన బిడ్డలు వారి జీవితాలలో వివాహ విషయాలలో కూడా మీరు కార్యం జరిగించండి. ఇస్సాకు అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఇంకా స్పష్టంగా చక్కగా చెప్పుటకు ఇదిగో మోషేతో అన్నారు, నీ అన్నైన అహరోను నీకు లేడా, నోరిచ్చువాడ నేనే కదా అన్నారు. కనుక చక్కగా చెప్పుటకు నైనా మీ కృపను దయచి నైనా చక్కని స్వరమును మీరు అనుగ్రహించండి. రక్షించబడిన బిడ్డ కుటుంబ పోషణ కొరకు బహుగా ప్రయాసపడుతుంది. మరి వీరి జీవితాలలో కూడా వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు మరేమో భర్త సంతానం దీవించండి. ఎన్నైనా ఆశీర్వదించండి. టీ షాపును మీరు దీవించండి. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నైనా ఈ రుణం వారు తీర్చుట కూడా సహాయం వాడు దయచేయమని కూడా అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనములు. రంగన్న, చెన్నయ్య, అబ్రాము, అలాగే దావీద్ గారు, రాజేష్ గారు నైనా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీ కృపను దయచేయండి. ఆనందాన్ని మీరు దీవించండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. దొరైస్వామి కుమారుని మీరు దీవించండి. ఈ ఉదయకాలం ఏవా మిరప పంట వేసి చక్కగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. ఉల్లినారు దీవించండి. మొక్కజొన్న పంటను దీవించండి. అలాగే యేసు ప్రభువా మిరప పంటను దీవించండి. ఇంకా ఏమైనా పంటలు వేసింటే వాటిని కూడా మీరు ఆశీర్వదించండి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భార్య భర్తలు కష్టపడుతున్నారు. పొలాలలో ఉన్నప్పుడు మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. నైనా ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తాం. కృపమ్మ తల్లిని తోబుట్టును కూడా దీవించండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం. సహాయం మీరు దయచేయండి. అలాగే
సహోదరి కుమారి అనుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. తల్లిదండ్రులను తోబుట్టువులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. విక్టర్ డేవిడ్ అయిన భార్య ఎవరి కుమార్తెను దీవించండి. ఫ్లారెన్స్ నైటింగేల్ స్కూల్కు వెళ్తూ ఉంది, సహాయం మీరు దయచేయండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడండి. సుందరి నూతనంగా భూసార మరి ఆఫీస్లో జాయిన్ అయింది. నైనా మీరు ఆశీర్వదించండి. తోటి వారిని, పై అధికారిని మీరు ఆశీర్వదించండి. అనుదిన ప్రయాణంలో సహాయం మీరు దయచేయండి. ఆమె జీవితంలో కూడా అయ్యా నైనా వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఉద్యోగ విషయంలో మీ కృపను దయచేయండి. నైనా వివాహం జరిపించేంత అర్హత మాకు లేదు, మా ఇద్దరు ఏమీ లేదయ్యా. మీ వైపు చూస్తున్నాం నైనా. మీరు ఆశ్చర్యకరుడు, మీరు అద్భుతాలు జరిగించే గొప్ప దేవుడవు నీ కనుక ఆమె జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబర్టు అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణం దీవించండి. పెద్ద కుమార్తెకి వివాహం నిశ్చయమైంది. తగిన కాలం ముందు జరుగుట కూడా సహాయం మీరు దయచేయండి. దారా రవి మరేమను బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంది, ఆశీర్వదించండి. వివాహం నిశ్చయమైంది. తగిన కాలం ముందు జరుగుటకు సహాయం మీరు దయచేయండి. అలాగే దివ్య సుందరిని మీరు ఆశీర్వదించండి. ఆమె పట్ల కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. కిషోర్ల విషయంలో ఒక గొప్ప ప్రమాదం నుండి మీరు రక్షించండి. ఇదిగో ఆపరేషన్ అయింది, దేవ దీవించండి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును మీరు దీవించండి. చక్కగా నడుచుటకు మీ కృపను దయచేయండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా సహాయము మీరు దయచేయండి. పిల్లలు ఆధ్యాత్మికంగా దైవిక వాతావరణంలో ఉండుటకు సహాయం మీరు దయచేయండి. జూటూరు ఏలియా గారు తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం మీరు దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిసిసాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నూతన ఇంటి పనులను చేపట్టారు, ప్రతి అక్కడ కూడా తీర్చండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, అలాగే సోదరీమణులు వారి పిల్లలను, తల్లిని ఆశీర్వదించండి. వ్యాపారాన్ని దీవించండి. యేసు ప్రభువా పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అలాగే సరస్వతి ఆమె కుటుంబ సభ్యులను దీవించండి. మరో రుద్రాలు వస్తూ ఉన్నది, దీవించండి. కొత్త వారు వస్తున్నారు, ఆశీర్వదించండి. యేసు ప్రభువా సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీరే అద్భుతమైన కార్యం జరిగించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. జయపాల్ గారు తన భార్యను కొడుతూ ఉన్నాడు, కనికరం చూపండి. దేవా మార్పు తీసుకురండి. సంతోషంతో గడుపుటకు మీకు కృపను దయచేయండి. ప్రసన్నమ ఆమె భర్త వారి సంతానాన్ని దీవించండి. పవన్ అయిన భార్య వారి కుమార్తెను దీవించండి. పిల్లలు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉన్నారు. ఆయన పారస్ రవి గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. సముద్ర జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. కుమార్తె విషయంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. కడపలేసన్ గారు ఆయన భార్య, డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్యను దీవించండి. నైనా సంతానం విషయంలో మీ కృపను దయచేయండి. మరో కుమారుని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా మీ కృపను దయచేయండి. బీస్ విజయుడు ఆయన భార్య పిల్లలను దీవించండి. అలాగే బేబీ రాజా యొక్క రెండో అక్క పిల్లలు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. కడవకల్ల మరి మనోహర్ ఆయన భార్య పిల్లలు, తల్లిని, అన్నను, సోదరీమణులు వారి కుటుంబ సభ్యులు దీవించండి. సురేష్ అలాగే రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మహిమ పొందండి. సాయిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. చిన్నయేసు గారు కర్ణమ్మను బట్టి మీకు స్తోత్రములు. షారోన్ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉంది, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాల్ మీరు ఆశీర్వదించండి. అలాగే సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుసు
దీవించండి. యేసు ప్రభువా సునీల్ నిసి వారి వివాహ విషయాలు ముఖపణ దయచేయండి. రత్నకుమార్ ఆయన భార్య లేయా లెనిన్ దీవించండి. లేయాకుంటున్న గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే దేవరత్నం భార్య కూడా గత దినాలలో బలహీనంగా ఉండగా కనికరించారు. మీరు స్తోత్రంలో తల్లిదండ్రుల తోబుట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాజశేఖర్ ఆయన భార్య సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. చిట్టి విషయంలో మీ కృపను నాగమ్మ ప్రమీలామని భర్తలు సంతానాన్ని దీవించండి. సాత్రి వంశవృక్షాన్ని దీవించండి. సాగిబండ రాజరత్నం గారు వదినమ్మ ఇదిగో కుమారులు వారి భార్యలు వారి సంతానం కుమార్తె భర్తల సంతానం దీవించండి. అలాగే మార్కన్న వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమార్తె లేక వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. జిట్టన్న అయిన భార్య పిల్లలు మీరు ఆశీర్వదించండి. బిషప్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. పెద్ద కుమార్తె వివిధ ట్రైనింగ్ల కొరకు హైదరాబాదులో ఉంది. నైనా మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. శ్వేత ఉద్యోగ పరీక్షలు రాసింది. తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. వివాహ విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. అలాగే మరి సన్నీ నైనా చిత్తూరులో ఉన్నాడు, కుప్పంలో నైనా కొన్ని నెలల జీతాలు రాక మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఆయన వివాహ విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. మానవ తప్పిదం వలన కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రుణములు వారు తీర్చడం మీ కృపను దయచేయండి. యోహాను భారతి పిల్లలను కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీని దీవించండి. మరియమ్మని భర్త కుమారుని మీరు దీవించండి. యేసు ప్రభువా రాజయ్య ఆయన భార్య పిల్లలను మీరు దీవించండి. ఒకడు రామ్కోలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు, రెండవ వాడు పెద్దవాడు మరి బెంగళూరులో డ్యూటీ చేస్తున్నాడు. దీవించండి. భార్య భర్తలను మీరు దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి గంధం సువార్తమ్మ జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. బత్తల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని దీవించండి. బ్యాక్లాగ్ పోస్ట్ విషయంలో మీ కృపను దయచేయండి. పెద్ద కుమార్తె అనంతపురంలో చదువుతూ ఉంది, మీ కృపను దయచేయండి. పిల్లలేక చదువులో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దయచేయండి. వేసిన పంటను కూడా మీరు ఆశీర్వదించండి. విన్సెంట్ పినాయల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీరు ఆశీర్వదించండి. కుమారుని కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా మరి తిప్పన్నకు ఆపరేషన్ జరిగింది, ఆయన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. పట్టిపల్లి యోహానంకులు రాజాభయానికి మీ పిలుపు తీసుకుంది. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. వచ్చే శనివారం ఆదివారం మరి రేపల్లెల్లో జరగబోయే ప్రత్యేకమైన కోరికలను దీవించి మీరు మహిమ పొందండి. ఇప్పుడు ఊరిలో జరుగుతున్న కోరికలను దీవించండి. గుంటూరు కర్నూలు నంద్యాల యాడికి కొండూరు కోనసీమ సంఘాలను బలపరచండి. శ్యామలమ్మ కుటుంబాన్ని పిల్లలను కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఈశ్వరుడి ప్రసాద్ గారు వదినమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. కేఆర్ ఆసుపత్రి రాజుగారిని మీరు దీవించండి. శ్రావణి డాక్టర్ అమ్మను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా స్టాఫ్ను సిబ్బందిని మీరు ఆశీర్వదించండి. డాక్టర్ అప్పయ్య అలాగే ఈ పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా మీరు కార్యం జరిగించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.